యోగా అంటే కేవలం 4 రకాల ఆసనాలు వేసి మమ అనిపించడం కాదు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రత్యేకించి లక్ష్యాలున్నాయి. యోగాసనాలకు ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఉన్నాయి. దేశం మొత్తం మీద యోగా దినోత్సవాన్ని పర్యవేక్షిస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏటా దిశానిర్దేశం చేస్తోంది. ఈ 11 ఏళ్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్దేశించుకున్న లక్ష్యాలేమిటో ఇప్పుడు చూద్దాం. 2025లో అప్పుడే మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం దాకా వచ్చేసాం. అర్ధ సంవత్సరం గడిచింది. కాలం పరిగెడుతోంది. అందరికీ సమయం, కాలం ఒకటే, కానీ ఖచ్చితమైన నియమ నిబంధనలతో బాధ్యతాయుతంగా నడుచుకునే వారికి మాత్రమే కాలగమనం ఆశావాహంగా సాగుతోంది. దీనికి ప్రణాళికాబద్ధమైన జీవనం, క్రమశిక్షణాయుతమైన నడవడే ప్రధాన కారణం. దేశంలో కోట్లాది మంది జీవనగతిని మార్చింది యోగా. ప్రజల్ని చైతన్యపరిచింది యోగా. ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచ దేశాలకు పథనిర్దేశం చేసిన భారతదేశం ఆచరణలోనూ మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రతి ఏటా ఒక వ్యూహాత్మక ప్రణాళికను, లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రధాని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించినప్పుడే ప్రజారోగ్యం, ప్రపంచ శాంతి, సామరస్యం, సమాజ హితం వంటి లక్ష్యాలను నిర్దేశించారు. వాటికి అనుగుణంగా ఈ 11 ఏళ్లకు ఖచ్చితమైన థీమ్తో గట్టి ప్రయత్నమే చేస్తోంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. योग हमारी पुरातन पारंपरिक अमूल्य देन है। योग मन व शरीर, विचार व कर्म, संयम व उपलब्धि की एकात्मता का तथा मानव व प्रकृति के बीच सामंजस्य का मूर्त रूप है। यह स्वास्थ्य व कल्याण का समग्र दृष्टिकोण है। అంతర్జాతీయ యోగా దినోత్సవం అమల్లోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే అంటే 2015లో శాంతి, సామరస్యాల లక్ష్యాలతో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఇక 2016లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి జీవన ప్రమాణాలు పెంచేలా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించారు. 2017లో సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ, 2018లో ప్రపంచ దేశాలు ప్రజల మధ్య శాంతి నెలకొల్పే లక్ష్యాలను పెట్టుకున్నారు. ఆ తర్వాత 2019లో యోగాతో ప్రాణాధారమైన హృదయ పరిరక్షణ, 2020లో కుటుంబం మొత్తం కలిపి గృహ యోగాను లక్ష్యంగా చేసుకొని అంతర్జాతీయ యోగా దినోత్సవం సాగింది. 2021లో ప్రజలందరి క్షేమాన్ని కాంక్షిస్తూ, అంటే వెల్నెస్ కోసం 2022లో మానవత్వం చాటే మహా లక్ష్యంతోనూ, 2023లో భారతీయ సంస్కృతిలో భాగమైన వసుదైక కుటుంబాన్ని బలోపేతం చేసే లక్ష్యంతోనూ, 2024లో వ్యక్తి, సమాజం అన్న థీమ్తో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో ప్రజలంతా భాగస్వాములయ్యారు. ఇక ఈ ఏడాది ఒక భూమి, ఒక ఆరోగ్యం, వన్ ఎర్త్, వన్ హెల్త్ అన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.